మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఎందుకు మీరంటే యాంటీ సొసైటీలో అలోపతియా మోడర్న్ మెడిసిన్ అంటారా ఏమంటారు? ఇంగ్లీష్ మెడిసిన్స్ అందరికీ మిమ్మల్ని మేము ఎప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ లాగే చూస్తాం. వేరేస్ ఆయుర్వేదిక్, హోమియోపతి వీళ్ళందరూ అంటే మా ఫ్రెండ్స్. అంటే వీ హ్యావ్ సో అంటే సాఫ్ట్ కార్నర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తక్కువ ఛార్జ్ చేస్తారు, మీరు ఎక్కువ ఛార్జ్ చేస్తారు కాబట్టి. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈక్వల్ ఛార్జెస్ అండి, కాకపోతే వాళ్ళు బయటికి రారు. మాది ఏంటంటే చాలా మంది తీసుకునే ఇంతకుముందు అన్నట్టు చాలా మంది పాపులేషన్ ఇటు ఉంటారు కాబట్టి దే విల్ సీ దట్ ఓన్లీ మోడర్న్ మెడిసిన్లో ఎక్కువ ఛార్జెస్ ఉంటాయని చెప్పి. దీని ఇంకొకటి ఏంటంటే మోడర్న్ మెడిసిన్ ఛార్జెస్ ఎక్కువే 100%, కానీ అది ఫ్రీగా ఆర్ లో కాస్ట్లో ప్రొవైడ్ చేయాల్సింది ఎవరు మీరు చెప్పండి? నేను అనేది కార్పొరేట్సా గవర్నమెంటా? గవర్నమెంట్. ఇట్స్ ది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. బట్ ట్రీట్మెంట్స్ కదా మీరు ఛార్జ్ చేసే, ట్రీట్మెంట్ ఇండివిజువల్. నేను అనేది అట్లా కాదండి. ఒక తక్కువ కాస్ట్ కి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఏ హాస్పిటల్ కి లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ లో సేమ్ కైండ్ ఆఫ్ రేట్స్ ఉన్నాయి ట్రీట్మెంట్స్ కి? లేదు, డిఫర్ అవుతా. అంటే వాళ్ళు ఇండివిజువల్ గా పెట్టుకున్నది అన్ని డిఫరెంట్ గా వాళ్ళకున్న కేపబిలిటీ బట్టి వాళ్ళు చేసుకుంటా పోతా ఉంటారు కాస్ట్. నేను అనేది ఏంటంటే ఇక్కడ పాయింట్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్ లో కాస్ట్ కి ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత కార్పొరేట్స్ కాదు. కార్పొరేట్ అంటేనే వాళ్ళు దే డూ ఇట్స్ బిజినెస్ అండి, దానిలో ఎటువంటి అది లేదు. అంటే బిజినెస్ అంటే ఒక్క పేషెంట్ నుంచి నేను డబ్బులు తీసుకొని ఏదో మొత్తం సినిమాలలో చూపించినట్టు చనిపోయిన పేషెంట్ అట్లా కాదండి. నేను అనేది ఏంటంటే నా బిజినెస్ ఆస్పెక్ట్ ఎట్లుంటుంది తెలుసా? నేను ఓపెన్ గా మాట్లాడుతాను. నేను ఇవాళ ఒక్క పేషెంట్ని ట్రీట్ చేస్తే మేబీ ఇంకొక 1 year తర్వాత నేను అదే స్టేట్లో ఉండకుండా 10 మందిని ట్రీట్ చేయగలగాలి. అంటే నా నంబర్ ఆఫ్ పేషెంట్స్ని పెంచుకోగలగాలి, రైట్? అట్లా పెరుగుతూ ఉంటే ఆబ్వియస్లీ నా శాలరీ పెరుగుతూ ఉంటుంది. అర్థమైందా? అది నా బిజినెస్. అంతేగాని ఒక్క పేషెంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాల్సింది అది కాదు. రెప్యుటేషన్ పోతుంది కదా, అది నా బిజినెస్ కాదు. అయితే ఇప్పుడు ఏమైపోతుందంటే జనాలకి మూవీస్ చేయట్టు కావచ్చు, మిగతాది కావచ్చు, వాళ్ళ యాంగర్ అంతా మిస్డైరెక్ట్ అయ్యిందనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు నేను ఒక డాక్టర్గా నా పేషెంట్కి వస్తే ఇప్పుడు నేను మనిషినే కదా, నాకు ఎమోషన్స్ ఉంటాయి కదా. సో చూసి వాళ్ళకి చెడు జరగాలని ఎవరు కోరుకోరండి. పాయింట్ నెంబర్ 1, ఓకేనా? నా దగ్గర ఉన్న దాన్ని బట్టి నా హాస్పిటల్ ఛార్జెస్ బట్టి నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ వాళ్ళు కనుక పెట్టుకోలేకుంటే వాళ్ళ దగ్గర నుంచి మొత్తం అట్లా ఉండదు. వాళ్ళకి ఏం చెప్తాము, ఆల్టర్నేట్గా ఫ్రీగా ఎక్కడ దొరుకుతుంది అక్కడికి వెళ్ళండి అని చెప్తాం. సో నేను అనేది ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి, ఇది ఎక్కువ ఉన్నాయి, మీరు అడగాల్సింది గవర్నమెంట్ని ఏమని, ఇంతే ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇంతే అడ్వాన్స్డ్ మెషినరీ ఏదైతే ఉందో మాకు గవర్నమెంట్లో ప్రొవైడ్ చేయాలని అడగాలి. మీరు ఎవరిని అడగాలి? గవర్నమెంట్ని, మీ లీడర్స్ని, మీ దగ్గరికి ఎవరైతే ఓట్ల కోసం వస్తారో వాళ్ళని అడగాలి. కానీ వాళ్ళని అడగకుండా మీరేం చేస్తారు? కార్పొరేట్స్ దోచుకుంటారు. అరే ఎవ్రీవన్ ఈజ్ ఇంటూ బిజినెస్ అండి, ఎవ్రీవన్ ఈజ్ ఇంటూ ఫేర్ బిజినెస్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ప్రతిదీ బిజినెస్, అది ఫేర్ ఉన్నారా లేదా అని చూసుకోవాలి తప్పితే ఇప్పుడు వాళ్ళు దోచుకుంటున్నారు అంటే వాళ్ళు దోచుకోవడం కాదు. మంచిగైన వాళ్ళకి, డబ్బులు పెట్టగలిగే వాళ్ళకి దోచుకోవడం కాదు. మంచిగా కాని వాళ్ళకి, ఓకేనా, డిజీజ్ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి, డబ్బు లేకుండా వేరే దగ్గర పోము నేను ఇక్కడే చేయించుకుంటాను అనే వాళ్ళకి, వాళ్ళ మైండ్ సెట్ బట్టి అది ఉంటుంది తప్పితే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు నా ఉద్దేశం. అంటే ఇప్పుడు నేను అక్కడ ఉండి నేను ఎవరిని దోచుకోవాలని చూసుకోను, కానీ నా మీద ఎవరన్నా ఇప్పుడు నేను ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల ఎవరన్నా మంచి జరగలేదు లేదా నయం అవ్వలేదు, వాళ్ళు ఏదన్నా అమ్ముకొని వచ్చి నాకంటే నాకు కదండి మళ్ళీ నేను నా హాస్పిటల్ ఫీజు కట్టాల్సి వచ్చింది, వాళ్ళకి ఆ నెగిటివిటీ ఉండిపోతుంది. అర్థమైతే లైఫ్ లాంగ్ ఉండిపోతుంది డెఫినెట్లీ. ఇట్లా నంబర్ పెరిగే కొద్దీ ఏమైపోతుంది, ఒక సైడ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ మీరు అన్నట్టు తక్కువ కాస్ట్ అని చూపించగలుగుతున్నారు. ఓకే, నేను ఇక్కడ అందరికీ చెప్పేది ఏంటంటే కాస్ట్ గురించి మాట్లాడదాం, ఫస్ట్ ఎఫికసీ గురించి ఆలోచించండి. సేమ్ ఎఫికసీ ఉంది, డెఫినెట్లీ ఆల్టర్నేటివ్ మెడిసిన్ విల్ బి బెస్ట్ అని నేను ఒప్పుకుంటాను. ఎఫికసీ లేని దగ్గర అంటే పనిచేయని మెడిసిన్ని మనకు నమ్మకంతో అటు వెళ్తే మనకు మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో ఉండడం వేరు, ఫ్యాక్ట్స్ వేరు. ఫ్యాక్చువల్గా చూస్తే అక్కడ మంచి జరగదు. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే ప్రతి వాళ్ళు ఈ మధ్యలో కమెంట్స్లో కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు ఏమంటారు, అటుపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. నేను నా పేషెంట్స్ అందరికి మొత్తుకుంటా ఉంటాను, ఏడుకెళ్ళి వస్తాయి. నేను ఇంతకుముందు అందుకే అందరికి చాలాసార్లు బిర్యానీ కాన్సెప్ట్ చెప్తా ఉంటాను. మీరు సార్ మేము వేరే ఆల్టర్నేటివ్ మెడిసిన్ సైడ్ పోవచ్చు అంటారా అంటే, కాదండి నా దగ్గర వేరే మెడిసిన్ ఉంది, దాని బిర్యానీ మెడిసిన్ అంటాను నేను. రోజు 200 రూపాయలు పెట్టి బిర్యానీ తీసుకోవాలి మీరు, దానివల్ల మీకు తీసుకుంటా ఉంటే దీనికన్నా కాస్ట్ తక్కువ అంటారు. సార్ అట్లయితే సార్ బిర్యానీ ఎట్లా పనిచేస్తారు? మీరు అది అడగద్దు నన్ను,
బిర్యానీ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అడగాలి. అప్పుడు నేను ఏం చెప్తాను, బిర్యానీ వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు, మరి నేను ఇది తినొచ్చు కదా. అర్థమవుతుందా మేడం? నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఎఫెక్ట్ ఉందా లేదా, ఆ మందు పనిచేస్తుందా లేదా, దాని మీద ప్రశ్నించండి. అది ప్రశ్నించిన తర్వాత దానికి సేమ్ ఎఫెక్ట్ ఉంది అని మీరు అనుకుంటే కనుక అప్పుడు ఓపెన్ ఛాలెంజ్. ఇప్పుడు ఎవరైతే ఆయుర్వేదిక్ హోమియోపతిని తగ్గించారో మేము చేసినంత వరకైనా మీరు సాధించగలిగితే మీరు వచ్చి మాట్లాడొచ్చు, నేను అదే ఒప్పుకుంటాను, అదే గొప్పని ఒప్పుకుంటాను, మీరు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. నేను అనేది ఏంటంటే అండి, ఇది పోటీ కాదు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తే వెంటనే ఎవరంటే అసలు మీకు మన దేశం గురించి ఏం తెలుసు, మన హిస్టరీ గురించి ఏం తెలుసు అని అక్కడి నుంచి మొదలు పెట్టి, నాకు హిస్టరీ గురించి సంబంధం, నాకు వచ్చిన చెప్పు తగ్గాలి నాకు. కాదండి, అట్లా చెప్తా ఉంటాను. నేను అనేది ఏంటంటే ఇది పోటీ కాదు. నిజంగా ఒకవేళ దానివల్ల మంచి జరిగిందంటే, నిజంగా దానివల్ల క్యాన్సర్ తగ్గింది అని అనుకుంటే కనుక మీరు పబ్లిష్ చేస్తే ప్రమోట్ చేయాలి కదా. ప్రమోట్ చేయమంటే చేయరండి, ప్రమోట్ చేయమంటే అపోజ్ చేస్తారు, ప్రమోట్ చేయరు. నీకేం తెలుసు అంటారు. నేను అనేది ఏంటంటే నాకు తెలియదు, నేను చూడలేదు, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, ఫలానా పేషెంట్కి ఈ నా మందు ఇవ్వడం వల్ల వేరే మళ్ళీ ఇంకొక కొంతమంది అద్భుతమైన మ్యాజికల్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆయుర్వేదిక్ కానీ హోమియోపతి కానీ మందులు స్టార్ట్ చేస్తారు. ప్రొపగండా ఎట్లుంటదంటే నేను ఇచ్చిన మందుల వల్లే వీళ్ళకి తగ్గింది. ఓకే, అట్లా కాదు. ఫస్ట్ నుంచి అన్ట్రీటెడ్ క్యాన్సర్ పేషెంట్ మీరు తీసుకోండి. మీ మధ్య చాలా మంది, వేల మంది పేషెంట్లు వస్తున్నా అంటున్నారు కదా, తీసుకోండి. తీసుకుని వాళ్ళకి తగ్గించి ఆ రిజల్ట్స్ పబ్లిష్ చేయండి. టెస్టిమోనియల్స్ కాదండి, టెస్టిమోనియల్స్ వేరు. ఇప్పుడు ఏముందండి, ఫేక్ రివ్యూస్ చాలా వస్తున్నాయి, ఫేక్ టెస్టిమోనియల్స్ కూడా తేవచ్చు. ఫేక్ టెస్టిమోనియల్స్ అని కాదు. ఇప్పుడు మీకు ఒక టెర్మినల్ ఇల్ పేషెంట్ ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి డబ్బు ఇస్తే వాళ్ళు ఏదని చెప్తారు కదా, తప్పు పట్టట్లేదు, ఓపెన్ గా చెప్తారు. ఓకేనా? సో అట్లా వద్దు. వి విల్ రిజిస్టర్ స్టడీ. ఇప్పుడు సుమన్ టీవీ వాళ్ళే ఉన్నారు, మీ దగ్గరకే తీసుకొద్దాం. ఫ్రమ్ డే 1 to ఫాలోయింగ్ ఆ ట్రీట్మెంట్, ఎక్కడికి వెళ్ళొద్దు. కానీ యాక్చువల్లీ అట్లా చెప్తే పేషెంట్స్ రారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, నమ్మకం కొద్దీ అంటే ఏదో జరుగుతుందన్న మ్యాజికల్ ఫీలింగ్ వచ్చినప్పుడే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ వైపు పోతారు. కానీ ఎఫెక్టివ్ గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంది అనుకుంటే మాత్రం డెఫినెట్లీ మోడర్న్ మెడిసిన్ వైపే వస్తారు. ఇదైతే నేను ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాను. మోడర్న్ వైపు మెడిసిన్ వస్తున్నారు, ఇప్పుడు చాలా మంది చేయించుకుంటుంది, ఫాలో అవుతుంది కూడా అదే. బట్ ఇంకొక మేజర్ ఫ్యాక్టర్ ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటి అంటే, ఆయుర్వేదిక్ హోమియోపతి చూస్తే ఆ సెటప్ కానీ అక్కడ ఉన్న వాతావరణం కానీ, వెళ్ళిన వెంటనే పేషెంట్కి అమ్మ నేను అఫోర్డ్ చేయగలను, నేను ప్రశాంతంగా ఇక్కడ ఉండగలను, వాతావరణం చూస్తుంటే నా స్థాయికి తగ్గట్టే ఉంది, నేను అఫోర్డ్ చేయగల స్థాయి తగ్గట్టు. వేరాజ్ హాస్పిటల్స్ చూస్తే ఫ్యాన్సీ 5 స్టార్ హాస్పిటల్స్, ఆ గేట్ చూస్తేనే భయం వేస్తుంది. ఈ గేట్ ఏమో ఉంటుంది ఒక 5 లక్షలు 6 లక్షలు. అలాంటి వాళ్ళు లోపలికి వెళ్తే నా దగ్గర అసలు ఏమీ లేదు, పక్కన నుంచి అప్పు తీసుకొచ్చి పెట్టినా కూడా అన్న జీవితకాలం సరిపోదేమో, నేను బతికినా తీర్చుకుంటుండే. ఇది మేజర్ ఫ్యాక్టర్ కదా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడానికి. మీరు ఇంకోటి చూసారా, ఆయుర్వేదిక్ ఆర్ హోమియోపతి టెస్టిమోనియల్స్ చూడండి, ఆర్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ టెస్టిమోనియల్స్ చూడండి. మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి ఫ్రమ్ లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ క్లాస్, సోషియో ఎకనామిక్ స్టేటస్ బట్టి నేను చెప్పేది. అప్పర్ మిడిల్ క్లాస్ ఆర్ హయ్యర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ టెస్టిమోనియల్స్ ఉండవు. ఓకే, అంటే నేను అనేది ఏంటంటే డబ్బు తక్కువ ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు మాత్రమే ఆల్టర్నేటివ్ మెడిసిన్ వైపు పోతూ ఉంటారు. మీరు చెప్పింది కరెక్ట్. దానికి ఇంకోటి నేను ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏం చెప్తున్నానంటే, సేమ్ ఎఫికేషియస్ మెడిసిన్ ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఉన్నారు కదా, అక్కడ ఫ్రీయే కదా, మరి అక్కడికి వెళ్ళొచ్చు కదా. ఓకేనా, అక్కడికి వెళ్ళండి. నేను అనేది అక్కడికి వెళ్తే మీరు భయపడాల్సిన అవసరం ఉండదు కదా, గవర్నమెంట్ సెటపే కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా. అక్కడికి వెళ్తే మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ అవుతూ ఉంటుంది. అది నేను చెప్పేది అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే, అంటే ఈ వీడియో నేను ఒక వీడియో ఇన్సూరెన్స్ మీద చేశానండి. అంటే నేను ఏమన్నానంటే, ఇన్సూరెన్స్ తీసుకోండి అన్నాను, మొత్తం నెగిటివ్ కామెంట్స్. మీరు ఒకవేళ అఫోర్డ్ చేయగలిగితే ఇన్సూరెన్స్ తీసుకుంటే, ఏదో ఒక ఇన్సూరెన్స్ అండి, 10,000 15,000 ఏదో కొద్దిగా ఇన్సూరెన్స్ తీసుకుంటే మీరు ఒక దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. దట్ ఇన్సూరెన్స్ కంపెనీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నారు కదా, మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి చూసే వాళ్ళకి కూడా తెలుసు, గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఎందుకు వెళ్ళరంటారు. లెట్ us discuss that also once. కేర్, ట్రీట్మెంట్ మీ దగ్గర దొరికేంత దొరకపోవచ్చు. అండ్ బెడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పాపులేషన్ లో అసలు నాకు దొరుకుతుందా? సో అది దీన్ని 2 రకాలు. ఒకటి, గవర్నమెంట్ అడగండి, బెడ్స్ పెంచమనండి, అన్ని పెంచమనండి, ఫెసిలిటీస్ పెంచమనండి, అటు పెంచమనండి. అంతేగాని
మీ యాంగర్ ని మిస్డైరెక్ట్ చేసి కార్పొరేట్స్ వైపు వీళ్ళు చార్జ్ చేస్తున్నారంటే అది కుదరదు. దిస్ ఈస్ ఏ లెంగ్తీ డిస్కషన్. ఐ హ్యావ్ ఎ పాయింట్. అంటే ఇట్లా ఏమన్నా పాసిబిలిటీ ఉంది అంటే మీకు పర్మిషన్ ఇచ్చినప్పుడు హాస్పిటల్స్ కడుతున్నప్పుడు గవర్నమెంట్ ఇవేం అడుగుతుందా, మీ ప్రైజెస్ ఎంత పెడతారు, ఈ ప్రైజెస్ అన్ని అందరికీ అందుబాటులో ఉండేలా పెట్టాలి, ఇంత అయితే అఫోర్డ్ చేయాలి, ఈ కైండ్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉంటాయా? నాకు తెలిసి అయితే ఉండయండి. నేనైతే ఉండొద్దనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీది ఉంది, మీ స్టూడియో ఉంది, అన్ని ఏదైనా జాబ్ అండి, ఏదైనా ఎవ్రీథింగ్ ఇట్స్ ఎ కార్పొరేట్. వై డూ యూ వాంట్ అంటే ఓన్లీ హాస్పిటల్స్కే పెట్టాలంటే కుదరదు. నేను అర్థమవుతుందా? మీరు వాళ్ళకి ఫెసిలిటీస్ ఏమైనా ఇస్తున్నారు. ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఉంటాయి. ఇప్పుడు అటువంటి వాటిల్లో పెట్టొచ్చు, కానీ ఒక ప్రైవేట్ సంస్థను మీరు కంట్రోల్ చేయలేరు. ఫ్యూచర్లో మేబీ కంట్రోల్ చేస్తారు అంటే నేను అప్పుడు ఏమంటానంటే వై ఓన్లీ హాస్పిటల్ బిల్స్? ఎవ్రీథింగ్ షుడ్ బి రెగ్యులేటెడ్. లైక్ ఫుడ్, రెస్టారెంట్స్, మూవీ థియేటర్స్, అవన్నీ లగ్జరీ కదా, హాస్పిటల్ ఇస్ నెసెసరీ కదా. No. Who defines that? Your luxury may be my necessity. My luxury may be your necessity. Yes, health is definitely a necessity. దాన్ని తప్పు పట్టట్లేదు. కాకపోతే మన సోషియో ఎకనామిక్ స్టేటస్ బట్టి మన లగ్జరీస్, నెసెసిటీస్ డిఫర్ అవుతా ఉంటాయండి. హెల్త్ ఈజ్ నాట్ ఎ లగ్జరీ, హెల్త్ ఈజ్ ఎ నెసెసిటీ విచ్ షుడ్ బి ప్రొవైడెడ్ బై గవర్నమెంట్. మీరు ఎన్నిసార్లు చెప్పినా నేను అట్టే తిప్పుకొస్తాను. అంటే నిజంగా అది fact actually. నేను ఎందుకు అంటున్నానంటే ఈ యాంగర్ మిస్డైరెక్షన్ ఏదైతే ఉందో, నేను కూడా చాలా మందికి ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు చెప్తా, మన ఇద్దరం కలిసి వెళ్ళాడుదాం గవర్నమెంట్ ని అంటారు. ఓకేనా? మీరు ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు కావచ్చు, నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కావచ్చు, నేను అందరికి ఏం చెప్తానంటే మీరు ఎంత అరుచుకొని నన్ను అడుగుతున్నారో అంతే కసిగా నెక్స్ట్ టైం మీకు ఓటేసేందుకు ఎవరైనా వస్తే వాళ్ళని అడగండి, నాకు మంచి హాస్పిటల్ కావాలని చెప్పి. ఇంకొకటి ఏంటంటే హాస్పిటల్స్ లో నేను విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, తర్వాత పీజీహెచ్ చండీగఢ్, అది గవర్నమెంట్, అక్కడ 5 years చేశాను. మాకు ఎట్లా ఉంటుందంటే రష్ పిచ్చగా ఉంటుందండి. ఓకేనా? అంటే ఓపీడీస్ అప్పుడప్పుడు 150 నుంచి 200 మంది వరకు, రేడియేషన్ మెషిన్ మీద వచ్చేసి 400 నుంచి 450 మంది వరకు ఉంటారు. నేను అక్కడ మాట్లాడేందుకు ఎక్కువ టైం ఇవ్వలేను. ఎక్కువ టైం ఇస్తే వెనకాలకు కుదరదు. ఓకేనా? సో కేటర్ చేయలేను. అప్పుడు మీరు ఏం చేయాలి? నంబర్ ఆఫ్ డాక్టర్స్ పెంచాలి, రైట్? ఇంకొకటి ఏంటంటే నంబర్ ఆఫ్ డాక్టర్స్ పెంచితే సరిపోదండి, దానికి తగ్గట్టు ఫెసిలిటీస్ పెంచాలి. అంటే మీరు ఒక రూమ్ తీసుకున్నారో అందులో ఒక 10 మంది డాక్టర్లు వేశారు, 10 మంది కానీ అక్కడ మెడిసిన్స్ లేవు, లేదా అది క్లీన్ చేసేందుకు ఆయా లేరు. ఓకే, పేషెంట్స్ కౌన్సిల్ చేసేందుకు వేరే వాళ్ళు లేరు, డిస్పెన్సరీ వాళ్ళు లేరు, కుదరదు. సో ఎవ్రీథింగ్ ఒక రేషియో ప్రకారంగా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలి, రైట్? అంటే హెల్త్ బడ్జెట్ పెరగాలి. అది అవ్వదు. అది ఎందుకు అవ్వదో నాకు తెలియదు. అంటే చిత్తశుద్ధితో చేసే వాళ్ళు తక్కువ ఉన్నారో లేదో నాకు తెలియదు, అంటే ఆ డైరెక్షన్లో ఆలోచించే వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, సరే లేదు ఇక మనది ఇంతే అనుకునే వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు. కాకపోతే నేను చిన్నప్పటి నుంచి చూసిన దానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది. కాకపోతే ఇంకా పెరగాలని అంటాను నేను. అట్లా పెరిగినప్పుడే మనకు ఈ మిస్డైరెక్షన్, యాంగర్ మిస్డైరెక్షన్ అనేది తగ్గుతుందండి. అంటే నేను ఇప్పుడు దాకా ఒక 100-150 డాక్టర్స్ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరిలో, అంటే ఇప్పుడు మీరు అంతటా మీరు బోర్డు పెట్టుకునేదాకా మీ జర్నీ అంత ఫ్రస్ట్రేటెడ్, అన్కంఫర్టబుల్ జర్నీలా అనిపిస్తుంది. సరైన ఫెసిలిటీస్ ఉండవు, సరైన ఆపర్చునిటీస్ ఉండవు, మీకు కావాల్సిన నెసెసిటీ అంటే మీరు మొత్తం మిమ్మల్ని మీరు ఎక్విప్ చేసుకొని వెళ్ళి ఒక పేషెంట్ని ట్రీట్ చేయడానికి ఏమేం కావాలో ఆ దారి పొడవునా ఏవి ప్రొవైడ్ చేసినట్టు ఎక్కడ ఏ డాక్టర్ చెప్పలేదు. లేదండి, ఫ్రస్ట్రేటెడ్ ఏమి ఉండం. నేనైతే ఫ్రస్ట్రేటెడ్, డిసైటిస్ఫైడ్. నో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అప్పుడు హ్యాపీయే, ఇప్పుడు హ్యాపీయే. హ్యాపీనెస్ అంటే నేను డిస్సాటిస్ఫైడ్ ఎప్పుడు లేనండి. కాకపోతే ఇంకా కొంచెం బెటర్ ఉంటే బాగుండన్న ఉద్దేశం డెఫినెట్లీ ఉంటుంది. డిస్సాటిస్ఫైడ్ నాట్ విత్ మై జాబ్ ఆర్ నాట్ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. జాబ్ వచ్చేదాకా నేను చెప్పేది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ తీసుకున్నా, మీ గవర్నమెంట్ కాలేజెస్ తీసుకున్నా, గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేయాల్సిన యాజ్ ఎ డాక్టర్ని ప్రిపేర్ చేసినప్పుడు దానికి ఏమేమి ఫెసిలిటీస్ ఉండాలి, హెల్ప్ ఉండాలి, ఎయిడ్ ఉండాలి ఫ్రమ్ గవర్నమెంట్, అవేవి నాకు సరిగ్గా అందలేదు అన్న కంప్లైంట్ అయితే ఇప్పుడు డాక్టర్స్ గా సర్వీస్ చేస్తున్న వాళ్ళ దగ్గర ఉంది. అట్లని కాదండి, మనకి ఎట్లా అంటే మనం మనుషులు అంటేనే ఆశావాదులు, అంటే ఇది ఉంటే ఇంకోటి ఉండాలన్న ఫీలింగ్ లో ఎప్పుడు ఉంటాం. ఇప్పుడు మా దగ్గర మోస్ట్ అడ్వాన్స్డ్ మెషిన్స్ ఉండేవి. అప్పుడు నాకు ట్రీట్మెంట్ పరంగా ఏం ప్రాబ్లం లేదు. నాకు అక్కడ డిస్సాటిస్ఫాక్షన్ సోకాళ్ళు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒకటి ఏంటంటే కౌన్సిలింగ్ సిస్టమ్ ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అనిపించేది. అంటే ఒక పేషెంట్ వస్తే వాళ్ళకి 5 minutes కంటే ఎక్కువ ఇవ్వలేము. ఆ 5 minutes లో మీకు ఇది మీ లైఫ్ స్పాన్ ఇంత ఉండొచ్చు, మీరు ఈ ట్రీట్మెంట్ చేసుకోవాలి, వెళ్ళండి. అంతేగాని ఎక్కువసేపు మాట్లాడేందుకు వీలయ్యేది కాదు. అదొక్కటి మాత్రం డిస్సాటిస్ఫాక్షన్ ఉండేది. అది గవర్నమెంట్ సెటప్లో ప్రతి దానిలో ఉంటుందండి. ఎందుకంటే నంబర్ ఆఫ్ డాక్టర్స్ టు పేషెంట్స్ రేషియో లేదు, ప్రాపర్గా ఉండదు. ప్లస్
నాట్ ఓన్లీ ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నాట్ ఓన్లీ డాక్టర్స్, Hmm. మిగతా వాళ్ళ రేషియో కూడా పెరుగుతూ ఉండాలి. అంటే సపోర్టింగ్ స్టాఫ్ నుంచి మొదలుకొని Hmm. ప్రతి ఒక్కరి నంబర్ పెరుగుతూ ఉండాలి. ఇంకొకటి మీరు చూసారా, Hmm. అంటే ఇది మళ్ళీ ఇంకొక హైలైట్ నాకు నచ్చంది చెప్తాను Hmm. జనాల నుంచి. Hmm. ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్స్కి వస్తారు కదా, Hmm. వెల్ బిహేవ్డ్ ఉంటారు, అక్కడికి వెళ్తే మాత్రం ఉమ్మేస్తారు. మీరు గాంధీ హాస్పిటల్ కావచ్చు, మా Hmm. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ కావచ్చు, నా పీజీఐ చండీగఢ్లో చేసింది కావచ్చు, Hmm. ప్రతి కార్నర్లో ఏం చేస్తారంటే దేవుని బొమ్మలు పెడతారు. వాళ్ళు ఎవరైనా తప్పిపోయి ఉమ్మయ్యారేమో అని చెప్పి, కానీ ఆ దేవుని బొమ్మల కిందనే అందరూ ఉమ్మేసిపోతారు. డెఫినెట్లీ ఉంటుంది అక్కడ. అంటే నేను ఏంటంటే Hmm. మన అనే ఫీలింగ్ మీకు గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద కలిగినప్పుడే, మనం అందరం జాగ్రత్తగా చూసుకోగలుగుతాం అనుకున్నప్పుడే, అప్పుడేంటి అది క్లీన్గా ఉంటుంది, నంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ వస్తూ ఉంటారు. Exactly. అప్పుడు కూడా మన హాస్పిటల్ మనం డెవలప్ చేసుకోవాలి అన్న ఫీలింగ్ ఎప్పుడైతే మీకు కలుగుతుందో, అప్పుడు మీరు లోకల్ పొలిటీషియన్స్ కావచ్చు, మిగతా వాళ్ళని ప్రెజరైజ్ చేస్తారు. అప్పుడు గ్రాడ్యువల్గా పెరుగుతుంది. మన అనే ఫీలింగ్ నీకే లేనప్పుడు అది డెవలప్ అవ్వదు. ఇదంతా ఏంటి, ఆ గోల్లో తిరుగుతూనే ఉంటాం. Exactly. ఇది అసలు మేజర్ పాయింట్. ఇది మన అనుకున్నప్పుడే ఆ Hmm. ఉమ్ము వేయడాలు తగ్గుతాయి. ఉమ్. పాపం క్లీన్ చేసే వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఇంటికి వెళ్ళి అన్నం తినాలి కదా. ఇక అలవాటు అయిపోతుంది అంతే. ఇంకా దానికి తప్ప ఇంకా మనం వేరే మాట ఏం అనలేం.